Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఈ రోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. స్పెషల్ గెస్ట్ అని ఎందుకు చెప్పాను అంటే, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ హీరోయిన్ ఎప్పుడు కూడా మనం గుర్తుంటారు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ప్రత్యూష గారు. ఈ రోజు వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ ఈ షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. కృష్ణ, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను స్పెషల్ గా వచ్చింది ఏంటంటే మీతో ఉన్న ఫ్రెండ్షిప్ సార్. థ్యాంక్ యూ. కృష్ణ, మీకు ప్రత్యూష అందం రాలేదనుకుంటా కదా. అలా అమ్మ గురించి ఏం చెప్తాను ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు. కానీ అప్పటి నుంచి అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశాను. అమ్మ డ్యూయల్ రోల్ పోషించాల్సి వచ్చేది. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్ కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్ కి వచ్చేసింది. నాకేమైనా కావాలంటే నేను అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళాను. అమ్మ ఏంటంటే పెద్దరికంగా ఉండేవాడు. చిన్న భయం బెరుకుండే నాకు. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నిన్ను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు. లవ్ మ్యారేజ్ అనేది? లవ్ మ్యారేజ్. యుద్ధాలు ఏం జరగలేదా? జరిగినాయి. అంకుల్లో అంతగా నచ్చిన పాయింట్ ఏంటి యుద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి? చాలా అందంగా ఉండేవాడు. బట్ ఇంట్లో పని చేస్తుందా ప్రత్యూష? ప్రత్యూష పని చేస్తుంది, బట్ కోపం వస్తే మాత్రం ఎక్కువ చేస్తుంది. ఎలా అంటే, తను హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. అక్కడ నేర్చుకున్న వంటలన్నీ తీసుకొచ్చి మాకు ఎక్స్పెరిమెంట్ చేసి మమ్మల్ని చంపేస్తుంది. బ్రెడ్ ఉప్మా చేస్తానేది, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ 35 అని చెప్పి ఇంత మాడగొట్టేసి పెట్టేసేది. ఇవి ఇదేమో అక్కడ రాయలసీమలో గుళ్ళో అయింది. సాంగ్ పెట్టేది. దినమ్మ గారితో ఎలా ఉండేది ప్రత్యూష గారికి? తిడుతూ ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రత్యూష గారు మారారు అనొచ్చా, లేకపోతే ప్రత్యూష గారిని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్లి తన్ని చంపారు అని చెప్పొచ్చు? సిద్ధార్థుని అతిగా నమ్మింది. ఆ ఒక్క గడిచి ఉంటే ప్రత్యూష బతికేదేమో ఇప్పటికి నేను కొన్ని లక్షల సార్లు అనుకుంటాను. హాస్పిటల్ స్ట్రక్చర్ మీద అలా శవంలా పడున్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, చాలా మంది చెప్పడం ఏంటంటే, ఒక తల్లిగా మిమ్మల్ని అలౌ చేయట్లేదు రూమ్ లోకి అనేది నేను విన్నాను. మేము ఎంత అడిగినా లోపలికి వెళ్ళనివారు. పోనీ మాట్లాడదాము అని అంటే కూడా లోపలికి పోనివారు. 3 hours మమ్మల్ని అలా నిలబెట్టేశారు. 9:30, 10 o'clock డాక్టర్ గారు వచ్చారు. నన్ను అడిగారు, ప్రత్యూష ఇట్లా మోషన్ చేసిందండి డ్రెస్ లో, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తెమ్మనండి. మోషన్ అయింది, ఇంకో డ్రెస్ అని నాకు ఒక హోప్ వచ్చింది, బతికుంది కదా అనుకోని. నేను తార్నాకి వెళ్ళి డ్రెస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళిన 1/2 an hour ప్రత్యూష చనిపోయిందని డిక్లేర్ చేశాను. తర్వాత కూల్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఆ డ్రెస్ పైన ఉన్నాయన్నీ కూడా సాక్ష్యాలు దొరకకుండా అన్ని తగలబెట్టేసి. పోస్ట్ మార్టం ఏం చేయలేదు? పోస్ట్ మార్టం చేశారండి. చేసినప్పుడు బాడీ మీద ఏమేమి ఘాట్లు? ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ అంతా తొడల మీద ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద, బ్రెస్ట్ మీద ఘాట్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ పెడితే ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఉంది. ఇలా పక్క రేప్ చేసి చంపింది అంటారా? మునిస్వామి గారు చెప్పారు కదా, ప్రత్యూష తొడల మీద ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది. సో ఇది సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయిని చాలా సార్లు అత్యాచారం చేశారు. ఒక్కరు చేయలేదు, చాలా మంది చేశారు. ఇష్టానుసారంగా నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు.